ఏంటి మాయా, కాళ్ళకి మెట్లు లేవు, మెడలో తాళి లేదు? అది అమెరికా అమ్మాయిరే, మెళ్ళో తాళెలా వేసుకుంటుంది? కరెక్ట్ గా చెప్పావు మాయిగాడా. ఇంజనీర్ పనికిరాడయ్యా. సూపర్ గురు. ఒరే, దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూడరా. సూపర్ రా. 3 ఏళ్ల పాపకి తల్లిలా ఉందా? కాలేజీ ఫిగర్ లాగా కత్తిలా ఉందిరా. ఏంట్రా మాయా, చాలా ఫీల్ అవుతున్నావా? మాయగాడేగా చెయ్యి తాకింది. మనం కూడా ఇంజనీరింగ్ కాకుండా డాక్టర్ చదివి ఉండాల్సిందిరా. అవునా? నీ కూతుర్ని చూడాలా? నువ్వు ఒక 5 నిమిషాల పాటు అడ్జస్ట్ అయ్యావంటే నీ కూతుర్ని తీసుకొస్తాను. నేను తలుచుకున్నానంటే మీ ఇద్దరిని కూడా విడిపించగలను. నన్ను నమ్మడం లేదు కదా? నేను ఏం చేస్తే నమ్ముతావు? ముందు నా పాపని తీసుకురా, అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను. అంతే కదా? ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. మమ్మీ దగ్గరికి తీసుకెళ్తావా? అవునమ్మా, మీ అమ్మ దగ్గరికే తీసుకెళ్తాను. మమ్మీ పాపా, ఆర్ యు హంగ్రీ? నీకు తినడానికి ఏదైనా తీసుకురానా? షల్ ఐ గెట్ యు బిస్కెట్, చాక్లెట్? ఏంటి, పాపకు తినడానికి ఏదైనా ఉందా? ఒకే ఒక్క సెకండ్, ఏర్పాటు చేస్తా. గివ్ మీ హగ్గీ, మై బేబీ. హే, చాక్లెటా బిస్కెటా? చాక్లెటా బిస్కెటా? చాక్లెట్ నీకు, బిస్కెట్ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు బుద్ధిగా బిస్కెట్ తిని ఆ తర్వాత చాక్లెట్ తినాలి. How cute. ఇదిగో బిస్కెట్ తింటావా? పాప ప్లీజ్ నా పాప నాకు ఇచ్చే. ప్లీజ్ ఇచ్చే. అరవద్దని చెప్పాను కదా. సైలెంట్ గా ఉండాలి, చెప్పినట్టు వినాలి. కూర్చో, నేను కూర్చో. అరవకు. రాజేష్, ఏమైంది మీకు?
ప్రభాని కిడ్నాప్ చేశారా? అల్లుడు గారు ప్రభాని కిడ్నాప్ చేశారా? పడుకోండి. మీరు లేవద్దు, పడుకోండి అల్లుడు గారు. మేము చూసుకుంటాం. నాకు ఈ పోలీసుల మీద అసలు నమ్మకం లేదు. మీరు లేవద్దు. మీకు ఏదైనా నా వైఫ్ నా బిడ్డని నేనే వెళ్ళి కాపాడుతాను. మా మాట వినండి. డాక్టర్ పిలవండి. అల్లుడు గారు, అల్లుడు గారు, నాకు ఎవరి మీద నమ్మకమే లేదు. చేయాలి భగవంతుడా. లేవండి మెల్లగా. నేను కాపాడుతాను. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. డాక్టర్ గారు మేము పిలుస్తాం. అల్లుడు గారు వెళ్ళొద్దు. అల్లుడు గారు మా మాట వినండి. అల్లుడు గారు ప్లీజ్ డాక్టర్ ప్రభా! రండి సార్. మా మాట వినండి సార్. జాగ్రత్త సార్. నా వైఫ్ కాపాడాలి. రండి భయ్యా. పడుకోండి పడుకోండి సార్. జాగ్రత్త. స్ట్రెయిన్ అవ్వకూడదయ్యా. జాగ్రత్తగా కాలు పడుకోండి. చాపండి. ఇంజక్షన్ ఇలాగ పెండి. అరే సార్ సార్ ఆగండి సార్. కదలకండి సార్. రిలాక్స్ 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 అయ్యా. కామ్ డౌన్ కామ్ డౌన్. డాక్టర్ మా అల్లుడికి అమ్మా తప్పుగా అనుకోవద్దు, మీరు బయట ఉండండి. పేషెంట్ నార్మల్ అవ్వాలి. బయటికి వెళ్ళండి. కాస్త మీరు ఇక్కడ ఉంటే ఓకే, పేషెంట్ ఓకే. స్ట్రెయిన్ అవుతాడు. మీరు నార్మల్ అయిన తర్వాత నేను పిలుస్తాను, అప్పుడు రండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రామ్మా. సార్ మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు. సరే సార్ రావే. నమస్కారం సార్. స్కాన్ రిపోర్ట్స్ అవి తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే. సార్ టీ తాగుతారా? మనసు బాగాలేదు సార్. వద్దు సార్. మీ ఊరు కాకినాడేనా? అవును సార్. సార్ మాకున్నది ఒక్క కూతురే. తనకి ప్రాబ్లం వచ్చిందనగానే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మీ అల్లుడు ఏం పని చేస్తున్నాడు? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్. ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తూ ఉంటాడు? సంవత్సరానికి ఒకసారి వస్తారు సార్. నా కూతురు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది సార్. మీ అమ్మాయి అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు అమెరికాలోనే ఉంది సార్. అల్లుడు? ఆయన అమెరికన్ సిటిజన్ సార్. చాలా ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు సార్. మీ అల్లుడు ఎలాంటి వాడు? సార్ ఆయన బంగారం. ఈ 5 సంవత్సరాల్లో నా కూతురికి ఆయనకి చిన్న గొడవ కూడా రాలేదు. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. మరైతే 6 నెలలుగా ఎందుకు ఇక్కడ ఉన్నారు? లేదు సార్, మా ప్రాపర్టీ సేల్ విషయంగా ఇక్కడికి వచ్చారు సార్. ఆ ప్రాపర్టీ సేల్ కూడా చేసేసాం సార్. రిజిస్ట్రేషన్ చేసి బయలుదేరేటప్పుడు ఇలా జరిగింది సార్. ఇంకెవరి మీదైనా మీకు సందేహం ఉందా? ఏమండి ఆ అబ్బాయి ఏంటమ్మా ఊరుకోవే, అంటున్నావ్? అలా ఏం ఉండదు. ఊరుకో. అది కాదు సార్, ఒక అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. నేను నీకు ఇవ్వను, విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తానని చెప్పాను సార్. ఇది జరిగి దాదాపు 5 ఏళ్ళు అయి ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాదు సార్, వాడేమైనా దుర్మార్గుడు వల్ల నా కూతురు ఏదైనా అలా ప్రాబ్లం ఏం ఉండదు. నువ్వు బాధపడకు, అలా జరిగి ఉండదు సార్. సరే సార్, మీరు వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ కనుక వస్తే నాకు కాల్ చేయండి. సార్ ఒక్క నిమిషం. ఆ ల్యాండ్ సేల్ చేశానన్నారు కదా, ఎప్పుడు చేశారు? జస్ట్ 1 మంత్ అయింది సార్. అమౌంట్ ఎంత? అది 120 కోట్లు ఏంటి సార్ 120 crores అని ఇంత తేలిగ్గా చెప్తున్నారు? ఇదే ముందు చెప్పుండాలి. సారీ సార్. అనవసరమైన విషయాలన్నీ చెప్పారు. 120 crores ప్రాపర్టీ సార్, ఏదైనా జరగచ్చు. ఒక వెల్ ప్లాన్ కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు. తెలియట్లేదు సార్. మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నాం సార్. ఒక పేపర్ ఇవ్వండి. ఇస్తున్నాను సార్. పెన్ ప్లీజ్. ఇదిగోండి సార్. 120 crores ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదా లవర్ కోసం అయి ఉండొచ్చు. బ్రోకర్ ప్రమేయం కూడా ఉండొచ్చు. చిన్న పాప కనబడడం లేదు. సో అన్నా, పోలీసులు వచ్చారన్నా. మేడం, మేము చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకే? పోలీసులు వస్తున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూడకండి. మర్యాదగా ల్యాప్టాప్ని తీసుకుని తలుపు ముందు నుంచోకుండా బాత్రూమ్ స్క్రీన్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా నుంచోండి. వెళ్ళండి, లేదంటే మీ పాపను చంపేస్తాం. మేము చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకే? వాష్ బేసిన్ పక్కనే ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళండి.
చెయ్యి కనిపిస్తోంది, అలాగే కింద కూర్చోండి. కూర్చోండి. రండ్రా. ఎంతమంది వచ్చారా? 2 వచ్చారన్నా. రండి సార్. ఏం కంపెనీ ఇది? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఈ విషయం ఏంటి సార్? చెప్పు బంగారు. అవునవును, నేను నీకోసం తీసుకొస్తాను. ఇందులో ఏమున్నాయి? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఇంకేంటి? సరే ఓకే, ఏం లేదు. ఏముంటాయి సార్? ఇది బాస్ కాన్ఫరెన్స్ రూమ్. అది అయ్యాక నీతో మాట్లాడదాం. నువ్వే రూమ్ కి బాస్ దగ్గర ఉంటుంది సార్. మా దగ్గర రూమ్ చూడు. ఈ రూమ్ లో ఏముంటాయి? దీన్ని మేము యూజ్ చేస్తున్నాం సార్. సరే, దీన్ని ఓపెన్ చేయండి. ఏదో చూద్దాంలే. ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చామే తప్ప ఏమి కనిపించట్లేదు. ఏదో ఉందంటే ఇక్కడ. కాస్త నీతో తర్వాత మాట్లాడినా కుదరదంటావా? సరే సరే, మాట్లాడు. మన పని మందే. ఈ పని చీరలు కొనివ్వడం వరకే నా పని. మిగతా పనులన్నీ ఇంకోటి చేస్తాడా? అదేలే, నాకు అర్థమైందిలే. ఆ బాక్స్లో ఏముందో చూడు సార్. లేదు బాక్సులు ఇక్కడ, అక్కడ కాదు. నీ దగ్గర బాక్సులు ఏముంటాయిలే, ఇక్కడ ఏవో బాక్సులు ఉన్నాయి, చెక్ చేయమని చెప్పాను. ఏదో ఉందంట సార్, కంప్యూటర్ బాక్స్. సరే పెట్టే. ఏం కనిపించట్లేదు మరి. డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. తప్పేమీ చేయట్లేదు కదా? లేదు సార్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక నేరుగా అక్కడికే వచ్చేస్తాను. కళ్ళు మూసుకో, అరవకూడదు. అరిచావనుకో మీ అమ్మని చంపేస్తాం. ఒక అమ్మాయి ఇంకా ఎవరు కనిపించట్లేదన్నారు. పాప కూడా కనబడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక అమ్మాయి పాప కనిపించకుండా పోయారు. ఏదైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. ఓకే సార్. మర్చిపోకూడదు. తప్పకుండా మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మమ్మీ ఇక్కడ రండి. మమ్మీ 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 చూడండి మమ్మీ. సాయి, ఓకే, జస్ట్ వెయిట్. అమ్మ విల్ కమ్. ఓకే. ఇక్కడే మమ్మీ నన్ను పెట్లో పెట్టాడు. ఇంకా ఏంటో చూస్తున్నారు? తప్పించుకుంటా. లేదన్నా, ఆ పాపతో కలిసి పారిపోయే అవకాశమే లేదు. అటు వెతకండి రా. సరే బాస్. మర్యాదగా పాపని పో. ఏడోకో నోర్మయ్. నోర్మయ్ అంటున్నా. లోపలికి వెళ్ళు. నోరు మూసుకొని ఇక్కడే ఉండు. పోవే. పదా.
సార్ ఆ? నిన్న యాక్సిడెంట్ అయిన చోటుకి ఆ అంబులెన్స్ లో ఎవరెవరు వెళ్ళారు సార్? తెలియదమ్మా, నేను అప్పుడు డ్యూటీలో లేను. మీరు రిసెప్షన్లో అడగండి. ఒక్క నిమిషం ఉండండి. శ్రీధర్ సార్. నిన్న రాత్రి అంబులెన్స్లో వెళ్ళింది ఎవరో చెప్పగలరా? ఓకే సార్. యాక్చువల్గా నిన్న రాత్రి ఎవరూ లేరు, నేను డ్రైవరే వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఏమన్నా చూసారా? అలా ఎవరిని చూడలేదమ్మా. హలో, ఎస్ సార్. ఓకే సార్. సార్, ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ సార్. హలో, ఎస్ సార్. లేదు సార్, మీడియాకి ఏమీ ఇన్ఫామ్ చేయలేదు. ఈ కేసు విషయమే ఇంటర్పోల్ హెల్ప్ అవసరం అవుతుంది సార్. ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇతని సొంత ఊరు తిరుపతి. మ్, అక్కడున్న యూనివర్సిటీలో చదివాడు. అదే కాలేజీలో ప్రభా కూడా చదువుకుంది. అక్కడే ప్రభాకి లవ్ ప్రపోజ్ చేశాడట. చదువులో అతను ఎప్పుడూ ఫస్ట్లో వచ్చేవాడంట. తర్వాత ఫారెన్ వెళ్ళి వర్క్ చేశాడు. ఇప్పుడు చిన్న కంపెనీలో మేనేజర్గా ఉన్నాడట. పక్కింటి వాళ్ళు చాలా మంచివాడని చెప్పారు. ఎవరితోనూ తగాదాకి వెళ్ళడంట. బట్ దాన్ని బట్టి మనం ఊహించలేము సార్. ముందు వాడిని తీసుకురండి, ఎంక్వైరీ చేసి తర్వాత డిసైడ్ ఓకే చేద్దాం. సార్. మ్, మేడం లేవండి, ఒక నిమిషం అక్కడ కూర్చోండి, పదండి. చేయొద్దులే. మేడం, మీరు మా గురించి మా బాస్ గురించి చాలా తేలిగ్గా అనుకుని ఉంటారు. అలా అయితే కాదు. మా బాస్ మీకంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకని మర్యాదగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవడమే మీకు మంచిది. లేదంటే మీరు, మీ పాప, మీ భర్త ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు. నువ్వు మా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ DVD చూడండి. ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ ఛాన్స్. నమస్కారం సార్. ఎక్కడ్రా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఏంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? లవ్ చేసావు కదా ప్రభావతి. ఎక్కడుంచావని అడిగారు కదా సార్ ఆ అమ్మాయిని. ఇక్కడుంచాను సార్. ఏ, వాళ్ళ నాన్న పిల్లనివ్వనంటే కిడ్నాప్ చేసి సీన్ చేస్తున్నావా? ఏంటి సార్ ఇది? సినిమాల్లో లాగానే నిజంగానే పోలీసులంటే ఇలాగే ఉంటారా? అంటే నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయలేదా? అవును సార్, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం నిజమే సార్. నేను తన దగ్గరికి వెళ్ళి నా లవ్ని చెప్పినప్పుడు ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడు, ఆయనకి ఓకే అయితే నాకు ఓకే అంది. తను చాలా మంచి అమ్మాయి సార్. తను స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ నాన్నని మీట్ అయినప్పుడు మా అమ్మాయిని విదేశీ అబ్బాయికే ఇస్తాను, ఇదే మా చిరకాల కోరిక అన్నారు. అందుకని నీకు ఇవ్వడం కుదరదు బాబు, దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకు అన్నారు. ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదు సార్. వాళ్ళ నాన్న ఆశ ప్రకారమే విదేశాలకు వెళ్ళాలని ఇండియాలో దొరికిన జాబ్స్ అన్నీ వదిలేసి నేను అమెరికా వెళ్ళాను సార్. 2 సంవత్సరాలు పనిచేసి నేను ఎయిర్పోర్ట్కి వచ్చి దిగాను సార్. అక్కడ నా ప్రభ తన హస్బెండ్తో యుఎస్కి బయలుదేరి వెళ్తుంది సార్. తనకి పెళ్ళయిందని తెలిసిన వెంటనే పిచ్చ కోపం వచ్చింది సార్. కానీ తను లవ్ చేస్తున్నాను కదా సార్, కోపం కనపడకుండానే పోయింది. ఆ లవ్ మాత్రమే మిగిలింది సార్. బికాస్ మై లవ్ ఈస్ ట్రూ. సరే సరే వదిలే, వెళ్ళు. ఎంక్వైరీకి పిలుస్తాం, వెంటనే రావాలి. కొద్ది రోజులు బయట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదు.
వెళ్ళండి సార్. వస్తాను సార్. సార్ చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు. ఓకే వాడి సార్. మీద ఒక్క అలాగే సార్. డోంట్ టచ్ మీ. ప్రభా, నన్ను అనుమానిస్తున్నావా? ఛీ! నువ్వు భర్తవా? బాత్రూంలోనూ బెడ్రూమ్లోనూ కెమెరా పెట్టి అసహ్యంగా ఉంది. నాకు ముందే డౌట్ వచ్చింది. ఇంట్లో నువ్వు నేను తప్ప వేరెవరూ లేరు. నిన్ను నిన్ను పోయి నేను నమ్మి ఛీ! ఇంతసేపు యాక్ట్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఎంతసేపని ఈ కట్టు ఉంచుకోను. ఈ డాక్టర్ దగ్గర ఎంత చెప్పినా వినకుండా ఓవర్గా బిల్డప్ చేశాడు. ఆఖరి వరకు హీరోగా ఉందామంటే వదలరు కదా. ఇప్పుడు నేను మీ అందరికీ విలన్, రైట్? షిట్. ఈ ఒక్క పదంతోనే కదరా నన్ను కనిపెట్టావు. బ్రిలియంట్. బ్యాడ్ బాయ్.